మా చెల్లెని రమ్మన్నా. మీ చెల్లె నా అవసరాలన్నీ తీర్చిద్దా? ఒక్కడు తప్ప. జస్ట్ విస్సు నువ్వు తెలుసా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వే. కంట్లేదు ఇప్పుడు నేను చూడు. అయ్యో ఇది పొద్దున్న ఏంటండి పాడు పని. ఏం చేయమంటావు? నా జూనియర్ లేచి గంతలు వేస్తున్నాడు. జూనియరా? పాడెవడు? ఇంకెవడు? నాలో నీ మనసు నేను చూడగానే లేచి కోరికలతో బుసుగొడుతుంది. ప్లీజ్ కారణం. సంజు మై డార్లింగ్, బా ఏంటే నీ బుగ్గలు ఎప్పుడు చూసినా ఎంతే మెత్తగా ఉంటాయి. అబ్బా ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలని ఉంది. నీ జడ ఏంటే గట్టిగా ఉంది, పీచుపట్టులాగా. ఇది చెయ్యిలాగా ఉంది, 2 పాయలై. ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలి. సార్ సార్ ఏంటి సార్ ఇది? ఏంటి అన్యాయం? నేను సార్ యాదగిరిని, మీ ప్యూన్ని. నువ్వేంటిక్కడ? సంజయ్ సంజన ఎవరు సార్? సంజన నేను సార్ యాదగిరిని, మీ ప్యూన్ని. ఛీ, కాస్తుంటే నా శీలం చిత్తయిపోయేది. నేనేంటి మరి ఎంత పిచ్చోళ్ళగా ఇన్ని రేపు చేయబోతున్నా. సంజుకి ఒకసారి ఫోన్ చేస్తా. అవ్వలేదు, ఇంకాసేపు ఉంటే మా ప్యూని గడికి రేపు అయ్యేది. మా కర్మ. నేను చేశారండి. నువ్వు బాగా గుర్తొచ్చావు. ఇది జరిగింది. ఏం చేయమంటావు? నీ అందం అలాంటిది. మరి చాలు చాలు కానీ సాయంత్రం మరీ వస్తే ఇంకొంచెం గిఫ్ట్ ఎక్కువ. అయితే ఇప్పుడే వస్తా. ఇప్పుడే వస్తే గిఫ్ట్ క్యాషే చేస్తా. సరే ఈవినింగే వస్తాలే, డ్యూటీ అయిపోయాక. సరే బాగా. బాయ్, లవ్ యూ. సంజు నా గిఫ్ట్ కావాలి. గిఫ్టా? ఇంకా గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఇది నాకేం వద్దు, నా గిఫ్ట్ నాకు కావాలి. గుడ్ న్యూస్ గిఫ్ట్? అదేంటి అర్థం కాలేదా? మన జూనియర్ రాబోతున్నాడు. అంటే యాహూ! కళ్ళు తిరుగుతున్నాయి. లోపల నీ బేబీకి ఇవ్వండి. ఎంత గుడ్ న్యూస్ చెప్పావే. ఇంతకీ మన వాళ్ళకి చెప్పావా? చెప్పాను. మా అమ్మ అయితే ఎంత సంతోషపడిందో. బోల్డ్ జాగ్రత్తలు కూడా చెప్పింది. బరువులు మోయొద్దు, హొంగని వాకిలోడవద్దు, ఎన్నో చెప్పింది. అలాగే వెంటనే పుట్టింటికి బయలుదేరి రమ్మనండి. పుట్టింటిగా? ఇప్పుడెందుకు? మీరు ఎలాంటి చిలిక్ పనులు చెయ్యకుండా మొదటి 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. అందుకే రేపు వెళ్దాం అనుకుంటా. వెళ్తున్నావా? నువ్వు రేపు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ ఒక్కనే ఎలా ఉండాలి? మీరు బయట తిండి తిని చెడిపోకూడదని మా చెల్లెని రమ్మన్నా. మీ చెల్లె?
నా అవసరాలన్నీ తీర్చిద్దా? ఒక్కడు తప్ప. ఓ వంట బాగా చేస్తుంది, ఇంటి పనులు చేసుకుంటుంది. మిమ్మల్ని ఎలా చూసుకోవాలో తనకు చెప్తాను. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. గంటకి ఫోన్ చేస్తాను. ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఓకేనా? ఎందుకండి ఇప్పుడు నాకేమైంది? నీకేమో కానీ నా జాగ్రత్తలు నావి. బాబు అయితే నీ పోలికలతో, పాప అయితే నా పోలికలతో పుట్టాను. ఎంత ఆశగా ఉందో. సరేలే. హలో, ఇప్పుడే రోడ్ నెంబర్ 5 మెట్రో అంట. మీ బాబు వస్తున్నా. అక్కడ బాగా వస్తున్నాడా? నువ్వు వెళ్ళు. ఎవరు వచ్చిద్దా? ఎక్కడుంది? అది బాగా ఎక్సైట్ అవుతుంది. ఎంత మీ చెల్లి కదా. సరే, మెట్రో దగ్గర ఉన్నట ఎదురు. సరే. అంతా ఓకే అక్క. నువ్వు 12 బిడ్డలు కానీ నా చేతిలో పెట్టాలి. నేను వాడితో ఆడుకోవాలి. తనని నువ్వైనా పెంచేది నేనే తెలుసా బాబా. ముందు నీకు థాంక్స్ చెప్పాలి. నేను ఇంత మర్జారీ బావా నువ్వు. మీకు బర్త్డే దొరికడం మా అక్క అదుకు ఇష్టం. మా అక్క తాగంటే ఇంక పెళ్లి చేసుకునేదాన్ని బావా. జస్ట్ మిస్ నువ్వు తెలుసా. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వే. ఓకే. జీవి కొంచెం అలా ఎక్కువ. నే అనుకోటాల్లో చేసిన బీచర్లే కదా. ఏం అనుకోవట్లే. చిన్నగా జాగ్రత్త. ఉన్నది బాబాయ్ దిలా లగేజ్ చదివేస్తున్నావా? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయటాన్ని మర్చిపోయానని చెప్పొద్దు. అసలు ఏది నీ మీద నా నమ్మకం చెక్ చేస్తా. స్వప్న వస్తున్నానక్క. అయిందా చెకి? నేను బయలుదేరుతున్నాను. అలాగే అక్క. పసిపిల్లాడు ఎక్కి చేరిస్తే భోజనం చేస్తాయి. చింతపండు పలుపుని కూరలు అని పడకు. అసిడిటీ ఉంది. ముట్టించుకోకపోతే వీళ్ళకు భోజనం కూడా చెయ్యి. మీ బావని జాగ్రత్తగా చూడాల్సింది నిజం. అక్క బావ గురించి నువ్వు ఏంటలా చెప్పాలా? నువ్వు గుర్తు రాకుండా చూసుకుంటాయే. అదేంటి? రోజు ఒక వంటతో మరికిస్తాను. సరే, మీ బామ్మ నన్ను డ్రాప్ చేసి అతని చట్టు వెళ్తారు. ఏం అవసరమైతే కాల్ చేయి. ఓకేనా? దోవ వేసుకో, జాగ్రత్తగా. ఓకే బాయ్. బాయ్.